హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు టీకే వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాము. చూడండి, మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది, మంచి స్మెల్ అయితే వస్తుందండి. తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలాచి, లవంగాలు, బిర్యానీ పువ్వు, చెక్క, బిర్యానీ ఆకులు, షాజీరా, మిర్చి వేసుకుందాం. ఇందులో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేద్దాం. టమాటో అది కూడా ఇందులో వేసేద్దాం. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలంటే ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చండి. నేను పెరుగు వేయట్లేదు. కారం అండి, సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్, ఆనియన్, చెక్క, లెమన్ జ్యూస్ కూడా వేద్దాం. ఇందులో వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఆ వాటర్ వేసాము కదండి, అది కొంచెం మంచిగా బాయిల్ అయ్యేసరికి నేనైతే ఎప్పుడైనా రైస్ కుక్కర్లో చేస్తానండి. ఇలా ఇదొక టైపు, లేయర్లు కాకుండా ఇలా చేస్తున్నాను. ఇలా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి చూడండి. ఇందులో రైస్ వేస్తాను. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్ తీసి ఇందులో వేస్తాను. చూడండి, వాటర్ ఇలా అయిన తర్వాత ఈ వాటర్ తీసి ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో వేసాను కదా రైస్, ఆ రైస్లో ఈ వాటర్ వేసేయాలండి. వాటర్ అంతా ఇందులో వేసామండి. ఒక్కసారి అంతా మంచిగా చక్కగా కలుపుకొని మనం ఒకసారి బటన్ ఆన్ చేస్తే సరిపోయిద్దండి. కొత్తిమీర కూడా మనం ఇలా గార్నిష్ చేసుకుందాం. ఎగ్ బిర్యానీ రెడీ.